సెప్టెంబర్ 1 పెన్షన్ విత్డ్రా దిన సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో లచ్చిరెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరిగింది. ఈ ఆత్మగౌరవ సందర్భంగా ఓపీఎస్ను పునరుద్ధరించాలని, సిపిఎస్ను రద్దు చేయాలని ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ నినదించడం జరిగింది. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి సార్ ఉన్నారు. సార్ నమస్తే. థ్యాంక్ యూ అమ్మ. ముందుగా మీ పల్లవి టీవీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా అంతా కూడా లైవ్ కవరేజ్ చేసినందుకు. ముందుగా ఈరోజు తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం పక్షాన ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసిన మన ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు దర్శన్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు రామకృష్ణ గారు, అదేవిధంగా రెవెన్యూ తరపు నుంచి బాణాల రామరెడ్డి గారు, మరియు మన మిత్రులందరూ కూడా మన టీచర్స్ యూనియన్ అన్న హనుమంతరావు అన్న గారు అందరూ కూడా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ సాధిస్తామనే లక్ష్యంతో బయలుదేరటం జరిగింది. గత లాస్ట్ మంత్ 19వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు రాష్ట్రం మొత్తం పర్యటించి అందరిలో ఒక ధైర్యాన్ని కల్పించిన మా మిత్రులందరూ కూడా ఈ టీవీ ఛానల్ ముందు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే దాదాపుగా ఈ రోజుకి 21 సంవత్సరాల పోరాటం సిపిఎస్ ఏదైతే విద్రోహ దినంగా సెప్టెంబర్ 1ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం ముఖ్యంగా చూడాలంటే ఈ 21 సంవత్సరాలు ఒక 2 దశాబ్దాలు పోయినా కూడా ఇప్పుడు రాబోయేది ఒక మంచి పరిణామాన్ని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అందరూ ఉద్యోగులు ఈరోజు చూసిన అన్ని సంఘాలు అన్ని పక్షాలు కూడా ఈరోజు సెప్టెంబర్ 1ని విద్రోహ దినంగా రాబోయేది మనం అందరం కూడా అభినందనలు తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో సిపిఎస్ రద్దు, ఓపీఎస్ కావాలే ముద్దు అనేది అందరూ ఒకటే నినాదంతో బయలుదేరారు. ఖచ్చితంగా సాధిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అన్న, ఒక సిపిఎస్ రద్దు అనే అంశము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. 20 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ అమలు చేయకపోవడానికి ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు ఏమైనా ఉన్నాయా? అంటే ఆర్థిక భారం ఏమన్నా, ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇందాక చెప్పాను, ఆర్థిక భారం అంటూ లేదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా మనం దాన్ని ఒత్తిడి పెంచితేనే బాగుంటుంది, ఖచ్చితంగా దాన్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 1ని తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా ఈ ఒత్తిడితో ఆలోచనలో పడిపోతుంది. ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తుందని మేము అందరం కూడా భావిస్తున్నాం. చాలా సంతోషంగా కూడా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎంతమంది ఎంప్లాయీస్కి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది? దాదాపు 2 లక్షల పైగా ఉన్న ఈ సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్ ఉద్యోగులు త్వరలోనే చేస్తారని మేమందరం భావిస్తున్నాం. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ నిర్మల మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. ఏంటి మేడం, ఓపీఎస్ తీసుకురావాలని, మళ్ళీ సిపిఎస్ రద్దు చేయాలని మీరు కోరుతా ఉన్నారు గవర్నమెంట్ నుంచి స్పందన ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు 2004 తర్వాత ఎవరైతే జాయిన్ అయినరో వారికి పెన్షన్ లేదు. పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఒక 5 సంవత్సరాలు రాజ్యం వెళ్తే వాళ్లకు పెన్షన్ ఉన్నది. మరి 38 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి ఉద్యోగం చేసే వారికి పెన్షన్ లేకపోతే ఎలా? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇప్పుడున్న పరిస్థితులనే పిల్లలు చూడడం లేదు. రేపు పెన్షన్ అనేది లేకపోతే ఫ్యామిలీలు చూస్తారా? వారి పరిస్థితి ఏంది? ఇప్పుడే చూడొద్దు. నా అన్న రేవంత్ రెడ్డి అన్నకు నా రిక్వెస్ట్ ఒకటే చెప్తున్నాను. అంటే ఆయన చూడు, ఏబీసీలు చేసిండు, ఎస్సీ వర్గీకరణ చేసిండు, దేశంలో ఎక్కడ చేయకపోయినా చేసిండు. మొన్న 42% బీసీ బిల్లు కూడా చేశాడు. అంటే ఇవన్నీ మీరు చేస్తున్న గొప్ప వ్యక్తి. అలాంటప్పుడు ఎంప్లాయీస్ ఎందుకు మీకు కనబడతలేరు? వారిని ఎందుకు మీరు గుర్తిస్తలేరు? మీరు లేచినప్పుడు, మీరు నడిచేటప్పుడు మీతో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మిమ్మల్ని చూసి అనుకుంటాడు, అరే ఈ అన్న సిపిఎస్ని మాకు భవిష్యత్తులో ఎట్లుంటుందో, మాకు ఉద్యోగంలో మాకు భరోసా లేదు అనే ఫీలింగ్తోనే మీ దగ్గర పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క పథకము, ప్రతి ఒక్క పని చేయవలసింది ఎంప్లాయీ లేని ఒక్క క్షణం కూడా మీకు గడవదు. అలాంటి ఎంప్లాయీ భవిష్యత్తు మీరు చూడాలి. వాళ్ళ ఫ్యామిలీకి తప్పకుండా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల కోసం చేసే గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ప్రజల పక్షంలో ఉండే గవర్నమెంట్ అంటారు. కాబట్టి మీరు అనుకుంటే తప్పకుండా ఈ సిపిఎస్ అనే భూతాన్ని తీసేసి ఓపీఎస్ ఇవ్వాలని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ స్కీమ్ ఓపీఎస్ని తీసుకురావడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తూ ఉంది? ఆర్థిక భారం ఏమైనా అంశం ఇందులో ఉందా? ఎందుకుంటుందండి? ఆర్థిక మోసం ఎందుకు ఉండాలి? ఎందుకుంటుంది? ఎక్కడుంటుంది? ఇప్పుడు ఉద్యోగం నుండి మీరు 10% కట్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఓపీఎస్ అంటే ఇంతకుముందు 2004కు బిఫోర్ ఉన్న ఎంప్లాయీ దగ్గర డబ్బులేం మీరు కట్ చేయలేదు. అట్లాగనే వారు ఎంప్లాయీలే, వీరు ఎంప్లాయీలే, వాళ్ళు పనిచేస్తారు, వీళ్ళే పనిచేస్తారు. బడన్ ఎందుకు అవుతుందండి? అది మా హక్కు.
మా హక్కు. కాబట్టి మీరు తప్పకుండా ఇది మీకు ఏమి బడను పడేది ఏం లేదు. మాకు కట్ చేసిందే మీరు ఇవ్వచ్చు. కాబట్టి మీరు అనుకుంటే కంపల్సరీ చేస్తారు. అది కంపల్సరీగా మీరు చేయాలి. అది చేసేంత వరకు కూడా మేము పోరాడతాము. ఇలాగనే ఇప్పుడున్న పరిస్థితి వేరు, ఓల్డెన్ డేస్ డిఫరెంట్. కాబట్టి కంపల్సరీగా మీకు ఏం భారం పడదు. మీరు అనుకుంటే అది చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి చూడండి, పథకాలు పెడుతున్నారు ఊర్లలో. మీరు కూడా ఆలోచించండి. మేమేం వ్యతిరేకం కాదు దానికి. ఇప్పుడు వృద్ధాప్యం పెన్షన్ వస్తుంది, ఓల్డ్ మహిళకు వస్తుంది, అవునా? అందరికి మామూలుగా 55 ఇయర్స్ తర్వాత కూడా స్టార్ట్ చేశారు. మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు ప్రజలకు సేవ చేసిన వ్యక్తిగా మాకు ఎందుకు ఇవ్వకూడదండి? చెప్పండి ఒక్కసారి. మేము ఎలా బ్రతకాలి? అది ఆలోచించాలి గవర్నమెంట్ను. రేవంత్ అన్న, మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన. ఎందుకంటే ఎంతోమంది బాధపడుతున్నారు. మధ్యన చనిపోయారు అనుకో, వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి? వాళ్ళ పరిస్థితి లేనిదని మీరు ఆలోచించండి. బడన్ అనేది అన్నిటికీ ఏ దానికైనా పడుతుంది. మనం అనుకుంటే బడనే, అనుకోకపోతే బడన్ కాదు. కాబట్టి కంపల్సరీగా మీరు మాకు హామీ ఇచ్చి మీరు చరిత్రలో నిలిచిపోతారు. ఇది రేవంత్ రెడ్డి అంటేనే ఆయనకు ఒక నేమ్ ఫేమ్ ఉంది. ఆయనకు ఏదైనా చేయగలడు, డైనమిక్ లీడర్, దమ్మున్న నాయకుడు అనేది ఒక పేరుంది. అది నిలబెట్టుకోండి. మీ పక్క నుండి మేము ఎప్పటికి కూడా మేము సేవలు చేసుకుంటూ పోతాం. మమ్మల్ని గుర్తించండి. మీకు ప్రభుత్వానికి ఏం పడదండి. ఇదంతా సాకులు అంతే, ఏం లేదు. జేఏసీకి నాయకత్వం వహించి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి అశ్వత్థామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటన్న, కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు సంబంధించి అనేక హామీలను మేనిఫెస్టోలో పెట్టింది. అధికారంలోకి వచ్చి 20 నెలలు అయినా మాకేం అమలు చేయట్లేదు, ఇంప్లిమెంట్ చేయట్లేదని వాళ్ళ ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నారు. జేఏసీ కార్యాచరణ కూడా ప్రకటించినారు ఆల్రెడీ. అంటే ఈరోజు జరుగుతున్నది ఉద్యోగుల సంఘానికి సంబంధించింది. ఆర్టీసీ విషయానికి వస్తే ఎన్నికల మేనిఫెస్టో అంశాలు అయితే ఎలాంటి పరిష్కారం తీసుకొని నోచుకోలేదు. అది కార్మికులందరూ కూడా చాలా తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ప్రభుత్వానికి నేను ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నా, దాదాపు 22 నెలలు గడిచినప్పుడు ఇంతవరకు కార్మికులు ఆశించిన స్థాయిలో ప్రభుత్వం యొక్క పనితనం లేదు. కాబట్టి దయచేసి కార్మికుల పక్షాన్ని ఆలోచించి ఆర్థికపరమైన అంశాల్లో ఇబ్బంది లేకుండా ఉన్న అంశాలైనా కనీసం పరిష్కరించే దిశగా ప్రభుత్వం చేయలేదు. ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి ప్రభుత్వంలో విలీనం కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, చనిపోయిన పిల్లలందరికీ ఉద్యోగాలు, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కావచ్చు, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. దానికి ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి దయచేసి ఆ సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి. అదేవిధంగా సంఘాలను పునరుద్ధరించాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.